ఎవరి గురించి? లుదియా గురించి. ఎవరమ్మా? లుదియా అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంది లుదియా గురించి. అయితే ఆ కార్యంలో ఉన్న లుదియా గురించి పౌలు వాక్యం వింటున్నప్పుడు ఆమె గురించి ఏం సాక్ష్యం ఇస్తా వస్తున్నాడు? ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం దైవభక్తి కలిగినందుకు కలిగిన ఆ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియపరుచుకున్నాం. అయితే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా ఆమె నడవడి, ఆమె ప్రవర్తన, ఆమె మాటలు, ఆమె వినే విధానము, దేవుని సన్నిధిలో కూర్చునే విధానము అన్నీ ఎలా ఉండేయో తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఆమె అంతేకాదు, దైవభక్తి కలిగిన స్త్రీయే కాదు, ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆ వాక్యాన్ని వింటూ ఉండేది. అయితే వింటున్న ఆమె హృదయం ఏమైపోయిందంట? దేవుడు తెరుస్తూ వచ్చాడు. అయితే ఆ తెరవబడింది ఇప్పుడు ఆమె హృదయం. ఏమైంది? ఇప్పుడు ఆమె హృదయం తెరవబడింది. ఆ తెరవబడిన ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన మాటలేందు లక్ష్యం ఉంచింది. చదువుకుందాం చూడండి, 16వ అధ్యాయం 14వ వచనం మళ్ళా ఒకసారి. ఒక స్త్రీ ఇనుచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచిన గనక పౌలు చెప్పిన మాటల ఎందుకు ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. అయితే మనం చదువుకున్నాము 14వ వచనం వరకు ఏంటి తెలియపరుచుకున్నాం. మనం పోయిన వారం చెప్పుకున్నాము ఆమె దేవుని మాటలు విని లక్ష్యం ఉంచింది అని. లక్ష్యం ఉంచిందంటే నమ్మిక ఉంచింది. దేవుని కోసం నేను జీవించాలనే ఒక తీర్మానంలో ఉంటుంది, ఒక నిర్ణయించుకుంది అని చెప్పుకున్నాం. అయితే ఆమె అలా నిర్ణయించుకున్నందువల్ల ఏమవుతుంది? అందుకే దేవుడు అంటాడు, మీరు దేవుని నా వాక్యంలో లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటా ఉన్నాడు. అంతేకాదు, అలా లక్ష్యం ఉంచితే ఎవరు లక్ష్యం ఉంచుతారంటున్నారు? జ్ఞానం కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆ వాక్యాన్ని లక్ష్యం ఉంచుతారని చెప్పుకున్నాం. అయితే ఆ లక్ష్యం ఉంచిన వెంటనే ఏం చేస్తా వచ్చింది ఆమె? ఏం చేస్తా వచ్చింది? లక్ష్యం ఉంచాను, ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసం పొందారు. లక్ష్యం ఉంచిన ఆమె ఒక్కతే రక్షించబడినట్టుందా? బాప్తీసం తీసుకుందా? ఆమె ఇంటి వారు అంటే దేవుని వాక్యాన్ని విన్నది శ్రద్ధగా, దానికి లోబడింది, దానికి విధేయురాలైంది. ఇప్పుడు విన్న తర్వాత ఆ హృదయం తెరవబడిన తర్వాత ఆమె వాక్యానుసారం జీవించాలన్న తీర్మానం చేసుకున్న తర్వాత వెంటనే ఏం చేసింది? బాప్తీసము తీసుకుంది. అంటే ఈ బాప్తీసము అనుభవంలోకి వచ్చింది, సంపూర్ణ రక్షణ అనుభవంలోకి వచ్చింది. ఆమెతో పాటు ఎవరు తీసుకున్నారంట బాప్తీసము? ఆమె ఇంటి వారు ఒక్కరే వస్తున్నారా? మనమైతే ఒక్కొక్కరమే వస్తున్నాం కదా మన ఇంటిలో నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి రక్షించబడ్డామో, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని పిలుచుకున్నాడో. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నానంటున్న దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నీతో పాటు నీ కుటుంబం కూడా రక్షించబడాలని దేవుడు నీ కుటుంబంలో నిన్ను ప్రత్యేకించుకుంటే ఇంకా ఏం చేస్తామన్నది మన కుటుంబంలో మనం ఒక్కళ్ళమే అయిపోయాం. కానీ ఏమైతే లుదియా అయితే ఆమె ఇంటి వారు మొత్తం బాప్తిసం పొందారంట. అందుకనే మనం కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మన కుటుంబం అంతా రక్షించబడాలని, మన కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలని. మనం ఒక్కళ్ళమే అన్నం తిని మిగతా వాళ్ళు అన్నం తినకపోతే మనకి ఎట్లా ఉంటుంది? బాధ ఉంటుందా లేదా? మనం మంచి బిర్యానీ చికెన్ చేసి పెట్టుకొని తిన్నాము, వండుకొని మనమే తింటామా? వండి మనం తిన్నా తినకపోయినా భర్తకు బిడ్డలకి అందరికీ సమృద్ధిగా వాళ్ళు తిన్నాక మిగిలితేనే తింటాం మళ్ళా, అవునా కదా? అయితే ఈ వాక్యం దగ్గరకు వచ్చేలోపు, ఈ రక్షణ దగ్గరకు వచ్చేలోపు ఏమవుతా ఉంది? మనం ఒక్కలమే అనుభవిస్తున్నాం ఈ ఆనందాన్ని, మనం ఒక్కలమే అనుభవిస్తున్నాం ఈ సంతోషాన్ని, మనం ఒక్కలకే ఈ నిత్య జీవం అనుకొని మనమే ఉంటున్నాం. కానీ మన కుటుంబం కూడా రక్షించబడాలని, మన కుటుంబం కూడా దేవునిలో ఉండాలని,
దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. అందుకేనేమో మనల్ని బ్రతికిస్తుంది ఈ భూమి మీద. ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు? మనకెందుకు సమయం ఇస్తా ఉన్నాడు? ఎంతో మంది ఈ లోకాలను ముగిస్తా ఉన్నా కానీ భయంకరమైన కరోనా టైంలో కూడా దేవుడు మనల్ని తీసుకోకుండా దేవుడు మనల్ని ఏ దినానికి ఆ దినం కాపాడుతున్నాడంటే ఎందుకోసం? మన కుటుంబం అంతా మన ద్వారా రక్షించబడాలని, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలని, నా ద్వారా నా కుటుంబం రక్షించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అయింది. అందుకే లిదియాని దేవుడు కొన్ని వారాలను చూపిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉంది? ఆ వాక్యాన్ని విన్న వెంటనే బాప్తిసం తీసుకున్నది. అంటే నేను రక్షించబడిన దినాల్లో నా రక్షణ విషయమై నేను ఎంత రక్షించబడ్డానో, నా కుటుంబ రక్షణ విషయమై ఇంకేం పట్టేది కాదు, నా కుటుంబం రక్షించబడాలని ఎంతో భారంతో ప్రే చేస్తా వచ్చాను. వివాహం అయిన తర్వాత భర్త రక్షణ లేదు, అవునా? మా అత్తగారి ఇంటిలో దేవుని నామం తెలుసు కానీ బాప్తీస అనుభవం, రక్షణ అనుభవం ఒక్కరికి లేకుండా ఉంది. అలాంటి టైంలో నేను చేస్తున్న ప్రార్థన, దేవుడు నాకు ఇచ్చిన ఆ గొప్ప రక్షణ కుటుంబం అంతా పొందాలి అని ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఎన్నో దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చాను. అయితే నా ప్రార్థన దేవుడు వ్యర్థం కాలేదు. దేవుడు వ్యర్థమైందా నా ప్రార్థన? దేవుని సన్నిధిలో నేను కనిపెట్టిన ఆ నిరీక్షణ వ్యర్థం కాలేదు. దేవుడు కుటుంబం అంతా రక్షించుకోవడానికి దేవుడు నన్ను సాధనంగా వాడుకున్నాడని నేను చెప్పుకోగలను. అంటే దేవుడు ఎవరినైనా రక్షించుకోవాలని, నిజంగా మన కుటుంబం రక్షించబడాలనే ఆశ మనకుంటే, నీకుంటే తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ఊరికేదో చెప్తున్నాం కదా వాళ్ళు వింటున్నారా అని కాదు. వాళ్ళ కోసం మనం చెప్పవలసింది, చేయవలసింది ఒకటి ఉంది. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన, వారి కోసం కన్నీటి ప్రార్థన, వాళ్ళ కోసం చేసే ప్రార్థన. అలాంటి ప్రలాపించి చేసే ప్రార్థన దేవుడు ఆలకించి కుటుంబం అంతా రక్షణకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే చూడండి, ఈమె బాప్తీసం కుటుంబం అంతా రక్షించబడడానికి ఈమె సాధనంగా వాడుకోవడమే కాదు. చూడండి కొన్నేళ్ళు కూడా చూడండి, కొన్నేళ్ళు అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలోనే ఉంది. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. కొన్నేళ్ళు అనే ఒక భక్తుడు ఏం చేస్తాడంట? చూడమ్మా, చదువురా. 10వ వచనం, 1వ వచనం, 10:1. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపైన కొర్నేలియను భక్తిపరుడు కైసరీలో ఉండను. ఈయన భక్తిపరుడే, కానీ ఈయన భక్తిపరుడైతే ఈయన కుటుంబం అంతా రక్షణ లేకుండా ఉంది. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మాట్లాడుతున్న ఆ సమయంలో అతన్ని చూడండి ఏం చేస్తా వచ్చాడు? దేవుని వాక్యాన్ని వినటానికి పేతురుని పిలిపించమని చెప్తా వచ్చాడు. ఆ పిలిపించినప్పుడు చూడండి ఏం చేస్తా ఉన్నాడు? 37. చాలు. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఏమైపోతా ఉన్నారు? దేవుని మాటలు విని రక్షణ పొందుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ కొర్నేలు పేతురును పిలిపించినప్పుడు కొర్నేలి ఇంటి వారందరినీ, బంధువులు అందరినీ పిలిపించి, ఆ అధ్యాయం అంతా ఉంది, వారందరూ వాక్యం వినేలాగా పిలిపించుకుంటాడు. ఆ వాక్యం విన్న వెంటనే ఏం జరుగుతా ఉంది? పేతురు చెప్పగలనే 47వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. వెంటనే వారందరూ బాప్తీసం పొందిన వారిగా ఉన్నారు. అంటే ఈ కొర్నేలి 11వ అధ్యాయంలో కూడా ఉంది చూడండి. 11వ అధ్యాయం 14వ వచనం, 15, 16 వచనాల్లో
యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. అప్పుడు వారందరూ బాప్తీసం ఏ విధంగా పొందుతూ వచ్చారో, ఎవరు కొన్నేలి ఇంటిలో చేరిన వారందరూ ఎవరు వాక్యం ఇది? పేతురు అది నన్ను వాక్యం చెప్తా ఉన్నప్పుడు వారు అన్ని జనులు, అలాంటి వారు ఈ కొన్నేలి తన కుటుంబం అందరినీ సమకూర్చుకున్నాడు. పేతుర్ని పిలిపించుకొని దేవుడే చెప్పాడు, యొప్పకు పంపించు, పేతురు అని ఒక మనుషుడు వస్తాడు, అతని ద్వారా నువ్వు వాక్యం వింటావని. పేతురుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు వెళ్ళు కొర్నేలి దగ్గరికి, నీ కోసం ఎవరు వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. వెంటనే పేతురు వెళ్ళిన వెంటనే పేతురు వారి గురించి వారి దగ్గర మాట్లాడినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై బాప్తిసం పొందిన అనుభవంలోకి వారందరూ వచ్చారు. వాక్యాన్ని విన్న వెంటనే వారి హృదయం కూడా ఏమైపోతా ఉంది? తెరవబడింది. వారు కూడా దేవుని మాటలకి లక్ష్యం ఉంచారు. వారు కూడా బాప్తిసం పొందిన వారుగా ఉన్నారు. వారందరూ అప్పటి వరకు దేవుని వాక్యం వినని వారే. అయితే మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం కానీ దాని మీద ఏం చేయటం లేదు, శ్రద్ధ చూపటం లేదు. విని విడిచిపెడతా ఉన్నాం, విని దాని ప్రకారం నడుచుకోలేకపోతా ఉన్నాం. విని ఎలా ఉంటుందంటే వినమట్టుకే ఉంటున్నాం కానీ హృదయంలో భద్రం చేసుకోలేకపోతా ఉంటున్నాం. వింటున్నాం కానీ ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకోలేకపోతా ఉన్నాం. వింటున్నాం కానీ ఏం చేస్తా ఉన్నాం? దాని ప్రకారం జీవించే విషయంలో ఇంకా అశ్రద్ధే ఉంటా ఉంది మన జీవితంలో. అయితే ఈ కొన్నేలి ఆయన తన కుటుంబం అంతా రక్షించబడటానికి ఎంతగా సాధనంగా వాడుకున్నాడు. ఎవరు వాడుకున్నాడు? దేవుడు పేతుర్ని వాడుకున్నాడు. లిదియా కుటుంబం రక్షించబడటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పౌలును వాడుకున్నాడు. ఇప్పుడు నీ కుటుంబం రక్షించబడటానికి ఎవరిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు? నిన్నే. నీ కుటుంబంలో మొదట నిన్ను రక్షించుకుంది ఎందుకు? నీ కుటుంబంలో నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను విడిచిపెట్టకుండా అనేక పరిస్థితుల్లో నువ్వు పడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, దేవుణ్ణి దుఃఖపెడుతూ వచ్చావు. అనేక సార్లు ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు, దేవుని సహవాసాన్ని కోల్పోయావు, అనేక సార్లు దేవుని గాయాన్ని మళ్ళా రేపుతూ వచ్చావు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ మళ్ళా నీ గాయాన్ని కడుతూ మళ్ళా ఏం చేస్తా ఉన్నాడు? పడిపోయి నిన్ను లేపుతూ మళ్ళా తిరిగి సమకూరుస్తూ వస్తున్నాడు. విడిచిపెట్టకుండా కనుపవలే నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. పడిపోయి దారి తొలిగిపోయి నీ ఇష్టానుసారం జీవిస్తున్న దేవుడు మళ్ళా నేను దారిలోకి చేపట్టి తీసుకొస్తున్నాడు. ఎందుకు? నీ ద్వారా నీ కుటుంబము రక్షించబడాలని. అవునా కదా? అయితే నేను రావటమే అంతంత మాత్రం అయితే ఇంకా నా కుటుంబాన్ని ఏడా తీసుకురావాలి అనుకుంటామేమో. మనం రావాలనే ఆశ మనలో ముందు ఉండాలి. మనం దేవుని ఇంటికి పరిగెత్తాలనే ఆశ ఉండాలి. మనం దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ ఉండాలి. నాతో పాటు నా కుటుంబం రావాలనే ఆశ ముందు ఎవరికి రావాలి? మనకు రావాలి. నేను వస్తే చాలు, నన్ను పంపిస్తే చాలు అని వస్తే సరిపోదు. ఏముండాలి? ముందు మనలో ఆ ఆశ ఉండాలి. మనం వచ్చేటప్పుడు మనకు వేదన ఉండాలి. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు అయ్యో నేను ఒక్కదాన్నే వస్తున్నానే, నా భర్త లేడు, పిల్లలు లేరే, యవనస్తులు నా పిల్లలు మాట అనుకున్న వాళ్ళు ఇష్టానుసారం తిరుగుతున్నారే, వాళ్ళని కూడా తెచ్చుకుంటే బాగుండే. ఆ బాధ అనేది ఉంటే దేవుని ఇంటికి వచ్చి మనం ఏం చేస్తాం? వారి కోసం కన్నీరు కారుస్తాం. వారి విషయమై మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడు? వారి మనోనేత్రాలు తెరుస్తాడు, వారిని కూడా రక్షించుకుంటాడు. అయితే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనే మన కుటుంబానికి ఆధారం, రక్షణ. అంతేకాదు చూడండి, అపోస్తుల కార్యంలోనే ఇంకొక అధ్యాయం ఉంది, 18వ అధ్యాయం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలోనే కొన్నేలి కుటుంబం ఏ విధంగా రక్షించబడతా వచ్చిందో ఇక్కడ కూడా అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. బాప్తిస్మము పొందిరి. ఎవరంట? ఇది కూడా అధికారే. కొన్నేలి ఎవరు? అధికారే కదా. కొన్నేలి అధికారి అయితే ఆ కుటుంబీకులందరూ అధికారం కలిగిన వారిగానే ఉంటారు కదా. అంటే వారు గౌరవం
జ్ఞానంలో కానీ, ధనంలో కానీ, అన్నంలో కానీ అన్నింటిలో ఐశ్వర్యవంతులే. అయినా వారందరూ రక్షణ లేని వారు. పేతురు వాక్యం చెప్పిన వెంటనే ఎందుకు మాకు అనుకొని త్రోసివేశారా? త్రోసివేయాల. అందరూ దేవుడు విన్నారు. ఈ క్రీస్తు అనే అతను కూడా సమాజం అందరకు అధికారి. ఇతనికి పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఇతను కూడా ఏం చేస్తా ఉన్నాడు? విని వెంటనే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ఇంటి వారందరితో కూడా ఎవరితోటి? ఆ ఇంటి వారందరూ విశ్వాసం నుంచి బాప్తిసం పొందారంట. దేవుని మాటలు విన్న వెంటనే విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వాళ్ళ క్రీస్తు కూడా విన్నాడు. కొన్ని కుటుంబం ఏ విధంగా బాప్తిసం పొందారో వీరి వాక్యాన్ని విని ఈ యొక్క క్రిస్పు అనే అధికారి కూడా, ఎవరతను? క్రిస్పు అనే ఆ సమాజం అందరూ అధికారి కూడా పౌలు వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే ఏం చేస్తా వచ్చారు? బాప్తిసం పొందుతూ వచ్చారు. అంతేకాదు లుదియా ఎలా తన కుటుంబం అంతా రక్షించబడతా ఉందో ఇంకొకటి చూడండి, 16వ అధ్యాయంలో ఇంకొకరు ఉన్నారు. అపోస్తల కార్యంలోనే 16వ అధ్యాయం 9, 26 చూడమ్మా ఫస్ట్. 26, 16, 26. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకోండి ఊడెను. తర్వాత 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? 31వ వచనం ఏం చెప్తా ఉన్నారు? ప్రవీణ యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పాను. 32వ వచనం, 33వ వచనంలో చూడండి, అతని ఇంటి వారందరూ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతని వారిని తీసుకుని వచ్చి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసము. ఎవరితను? చెరసాల అధికారి. ఇతను ఎవరు? చెరసాల అధికారి. ఈ చెరసాలలో ఎవరున్నారు? పౌలు, అపోస్తలుడైన పౌలు చెరసాలలో దేవుడు. ఈ పౌలు శీల చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారు? 25వ వచనంలో దేవునికి పాటలు పాడుతా ఉన్నారు. ఎక్కడి నుండి పాటలు పాడుతా ఉన్నారు? చెరసాలలో. చెరసాల అంటే ఏంటి? జైల్లో ఉండి పాటలు పాడుతున్నారు. జైల్లో ఏం చేస్తారు? సరిగ్గా పండుకోవడానికి ఉండదు, సరిగ్గా కూర్చోడానికి ఉండదు, సరిగ్గా తినడానికి ఉండదు. అందరికీ దూరంగా ఒంటరిగా చీకటి గదుల్లో బంధించిన ఆ పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తా ఉన్నారట? పాటలు పాడగా సంతోషంతో ఉన్నారు. అయితే ఆ టైంలో పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన వెంటనే చెరసాల తలుపులన్నీ ఊడిపోయినాయి. అయితే అప్పుడు చెరసాల అధికారికి భయమేసిందము, వీళ్ళు జైల్లో పెట్టారు, వీళ్ళు ఎక్కడ తప్పించుకొని వెళ్ళిపోయారా అనుకున్నాడు. వెంటనే దేవుని వెలిగించి చూసి అందరూ ఉండేలోపు అప్పుడు ఆయన సంతోషం వచ్చింది. అయ్యా మీ దేవుడు గొప్పవాడు, నేను కూడా మీ దేవుడు నమ్ముకుంటాను, నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని వాళ్ళని అడిగి వాళ్ళు చాలా వాక్యం చెప్పించుకొని విని వెంటనే ఏం చేశారంటే ఇంటి వారందరూ దేవుని అనే విశ్వాసం ఇచ్చారు. ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. అనలేదు ఎవరు? సమాజంలో అధికారులైన వారే వాక్యాన్ని విన్న వెంటనే విని లోబడి బాప్తిసం పొందుతున్నప్పుడు ఎన్నిక లేని మనము, ఏ అధికారం లేని మనము ఇంకా మన రక్షణ విషయంలో నా వరకే చాలు అనుకుంటూ మన జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం రక్షించబడ్డానికి కుటుంబంగా దేవుని ఇంటిలో మన కుటుంబం కనబడాలనే ఆశ లేని వారంగానే ఉన్నాం ఇంకా. అయితే ఈ పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు రక్షించబడ్డారు? అందుకే 2 సమూయేలు 7వ అధ్యాయం 26వ వాక్యం ఉంది. 2 సమూయేలు 7వ అధ్యాయం 26వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 26వ వచనం. నా కుటుంబం ఏం కూడా ఏమన్నారన్నా నీ సన్నిధిని స్థిరపరచబడాలి. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరంగా ఎప్పుడు ఉండాలి, తొలిపోకుండా ఉండాలి. అంతే ఈ యొక్క ఏ విషయంలో దావీదు అడుగుతా ఉన్నాడు చూడండి.
వచనంలో కూడా ఈ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమవునని దేవుడే చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మన కుటుంబము నిత్యము స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే ఎప్పుడు తప్పిపోకుండా ఉండాలి, జారిపోకుండా ఉండాలి, ఎప్పుడు నిలిచి ఉండాలి దేవునిలోనే. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులకి, చిన్న చిన్న కలవరాలకి దేవునికి దూరం అయ్యే వారంగా ఉండకూడదు. అందుకే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచేయాలి. నేనే కాదు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో స్థిరపరచేలాగా చేయ అని చెప్పాలి. అందుకని 29లో ఉండాలి. 7:29 నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉంటున్నట్లుగా నిన్ను ఆశీర్వదించును. నేను సెలవిచ్చి నీ ఆశీర్వాదం నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అవునా? దానిలో ప్రార్థన చేస్తానన్నాడు. నిత్యము నా కుటుంబము ఆశీర్వదం, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలని దాన్ని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి? కుటుంబం మీద నిజంగా ప్రేమ ఉండేది. ప్రేమ ఉంటేనే భర్త మీద ప్రేమ ఉండేది, బిడ్డల మీద ప్రేమ ఉండేది, వారి నలుగురిలోకి వెళ్ళడం మాత్రం మనం ఇష్టపడతాం కదా. ఎవరికి మనకు ప్రేమ ఉంటే వారు ఏదైనా మురికి గుంటలో పడితే చూస్తూ ఉంటామా? ప్రేమ ఉంది కాబట్టి ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి బయటికి రావాలి. పడిపోతున్నారనుకో, వాళ్ళు నడుస్తూ నడుస్తూ పడిపోయారనుకో, వెంటనే ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా వెళ్ళి లేపుతాం. ఎందువల్ల? పడిపోతే దెబ్బ తగ్గుతుంది, పడిపోతే గాయం అవుతుంది, అయ్యో బాధపడతారు అని. అంటే ఎగులోకి సంబంధంగా అలా వాళ్ళ మీద ప్రేమ, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను చూపిస్తున్నాను. కానీ వాళ్ళు ఈ లోకాన్ని ముగిస్తే నరకానికి వెళ్తారు, అయ్యో కాలిపోతారు అనే ఆ భయం అనేది, వారి మీద ఉన్న ప్రేమ అనేది అలా రావాలన్నమాట. అప్పుడు మనం వాళ్ళు నరకానికి వెళ్ళకుండా వాళ్ళని తీసుకురావాలని మనం ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మొదలుపెట్టే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో వారి విషయమై ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఏసయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. అంతేకాదు ఆమె విశ్వాసం వచ్చింది. ఆయన సన్నిధిలో కుటుంబంతో అనేకులు రక్షించబడ్డారు. పౌరు వాక్యం విని కొన్నేళ్ళ కుటుంబం, క్రిస్పీ కుటుంబం పేదరు వాక్యం విని కొన్నేళ్ళ కుటుంబం ఏ విధంగా బాప్తిసం పొందిందో, ఇలా అందరూ సమాజందరూ అధికారి, ఆ జైలు అధికారి అందరూ కుటుంబంతో రక్షించబడ్డారు. అయితే రక్షించబడిన తర్వాత ఈమె విశ్వాసం నుంచి బాప్తిసం ఎంచుకున్న తర్వాత ఆమె ఏమడుగుతుందో చూడండి. చివరిగా చూసి మనం ముంచుకుందాం. దునియా గురించి ఇంకా ఎక్కువగా ఆమెలో ఆ ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఏంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకను ఇక రక్షించబడింది, కుటుంబంతో బాప్తిసం. ఇప్పుడు ఆహ్వానిస్తుంది, దైవజనం ఆహ్వానిస్తుంది. నేను నిజంగా రక్షించబడ్డాను అని తెలిస్తే, నా ఎందుకు నేను దేవుని విశ్వాసం ఉంచాను అని నిజంగా నా ఎందుకు నమ్మకం ఉంచితే మీరేం చేయాలి? నా ఇంటికి రండి, నేను వచ్చి ఆతిథ్యము స్వీకరించండి అంటాను. అంటే మనం కూడా దైవజనులను దేవుడు మన ఇంటికి ఆహ్వానించే వారిగా ఉండాలి. చూడండి, ఆదికాండంలో అబ్రహాము దగ్గరికి దేవదూతలు వస్తారు. ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. దేవదూతలకి ఏం చేస్తారు? దేవదూతలని తెలియకునే వారికి ఏం చేస్తా వచ్చాడు? అబ్రహాము ఆతిథ్యం చేస్తా వచ్చాడు. తన భార్య శారా చేత ఏం చేస్తా వచ్చాడు? రొట్టెలు కాల్పించాడు. అప్పటికప్పుడు గొర్రె పిల్లలు వధించాడు. వారికి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. చేశాడా లేదు? అంటే విశ్వాసులైన మనము దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ముందుండే వారంగా ఉండాలి. అంతేకాదు ఆతిథ్యం ఇచ్చే ఏశావు కానుకిస్తా కూడా యాకోబు ఏశావు నుంచి భార్య వచ్చినప్పుడు యాకోబు మళ్ళా ఏశావు కలుసుకోవడానికి వెళ్తూ తిరిగి ఆస్తి కుటుంబంతో వెళ్తూ తన ఆస్తిని అంటే తన అన్నయ్యలకు ఇస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? బ్రతలాడుతూ ఉన్నాడు. అన్న మీరేం కానుక తీసుకోమని.
చేయండి బ్రతులాడుతూ వచ్చాడు. అంతేకాదు చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో వాక్యం ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం. చాలు. వీరు కూడా ఏం చేస్తా ఉన్నారు? ఆయన ప్రభువుని యేసు క్రీస్తుని తెలియదు, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నారు? నాతో పాటు మా ఇంటికి రండి, చీకటి పడింది అని బలవంతం చేస్తా ఉన్నారు. అంటే దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ఏముండాలి? మనకి ఆసక్తి ఉండాలి. దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. వారిని బలవంతం చేయాలి. వారితో ఏం చేయాలి? వారితో కలిసి మనం ఆనందించే వారంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నారు. అందుకే ఎప్పుడు 13:1 అంటారు, కొందరు తెలియకనే దేవుడి దగ్గరికి ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు. అందుకే వారికి దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. అంతేకాదు రోమ 12:13 ఉంది చూడండి. రోమ 12:13 చూడగా రోమ 12:13 చదవండి. పరిశుద్ధుల అవసరములో వారు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచున్నారు. చాలు. ఎలా ఇవ్వాలంటే ఆతిథ్యము, మనం ఇచ్చే ఆతిథ్యం ఎలాంటిది? శ్రద్ధగా ఆతిథ్యం. అంటే ఓపికతో ఇవ్వాలి, శ్రద్ధగా ఇవ్వాలి. సమర్పంగా ఇవ్వకూడదని కూడా ఒకటో పేతురు 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఒకటో పేతురు 4వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆతిథ్యం చేస్తున్నప్పుడు, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకనేలో ఒకడు నికటమైన కలవారైనది సందుపడకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయండి. ఎలా చేసుకోవాలన్న ఒకరికొకరు సనుకోకుండా చేసుకోవాలి. ఏది చేసినా, దేవునిలో పని చేసినా, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చినా ఏముండకూడదు? సనుకోకూడదు. నేనే చేయాలా, నేను చేయాలా. ఎవరికి చేస్తున్నాము? మనం దేవుని బిడ్డలో చేస్తున్నాం, దేవుని ఇంటిలో చేస్తాము. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నా దగ్గర లేదు అయినా ఇవ్వాలి, సనుకోకుండా ఇవ్వాలి. అంటే ఇచ్చే రూపాయి అయినా ఎలా ఇవ్వాలి? దేవుని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, కానీ సనుకోకుండా నాకు లేదు అయినా ఇవ్వాల్సి వస్తూ ఉంది అదే కానీ సనుకోకూడదు అన్నమాట. అలా సనుకుండా ఇస్తే మనకు ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. అందుకే చూడండి ఏమన్నా ఉన్నాడు, మనం ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉండాలి? సనుకోకుండా ఉండాలి, శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి. అందుకే చూడండి ఒక వాక్యం చూద్దాము. లోతు కూడా దేవదూతలకి వచ్చినప్పుడు విందు చేసి, లోతు కూడా నీతిమంతులైనా ఆ అబ్రాహాము దగ్గర నుంచి లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా బలవంతం చేస్తా వచ్చాడు. లోతు యొక్క పరిస్థితి, అక్కడ వాతావరణం చూసి వారు అయిష్టతను చూపినా కానీ లోతు యొక్క బలవంతాన్ని బట్టి, లోతు ఆతిథ్యం ఇవ్వడానికి తను వారిని బ్రతిలాడని విధానాన్ని బట్టి దేవదూతలు కూడా లోతు ఇంటిలోనికి వెళ్ళారు. అంటే దేవుని బిడ్డల ఎడలా మనం చూపించే ప్రేమ, వారి ఎడల మనం చూపించే గౌరవం, వారి ఎడల మనం చూపించే ఆనందం, వారిని అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం ఆ ఇంటిలోకి వెళ్ళడానికి దేవదూతలు ఎలా లోతు కుటుంబంలోకి వెళ్తూ వచ్చారో మన ఇంటిలో కూడా దేవుని యొక్క బిడ్డలు అలా ఉంచేవాడిగా ఉంటారు. అందుకని మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చే అనువుగా ఉండాలి. బాప్తిసం పొందిన మనం ఏం చేయాలి? దేవుని బిడ్డల్ని ఆహ్వానించే వారంగా ఉండాలి, త్రోసివేసే వారంగా ఉండకూడదు. మా దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండాలి. లుదియా ఎలా ఉంటామో చెప్పారు. లుదియా జీవితంలో అనేక కార్యాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఎన్ని గుర్తులేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి లుదియా అనగానే అవన్నీ గుర్తుకు రావాలి. దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ, ఆ దేవుని మాటలు విన్నది, లక్ష్యం వచ్చింది, ఆ హృదయం తెరవబడింది. అంతేకాదు ఏం చేస్తా వచ్చింది? తనతో పాటు తన కుటుంబం అంతా బాప్తిసం పొందింది. అంతేకాదు బాప్తిసం పొందిన వెంటనే దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది, విడిచిపెట్టలేదు, బ్రతలాడింది ఇంటికి రమ్మని. వాళ్ళని ఏం చేస్తా ఉంది? బ్రతలాడి ఇంటికి పిలిచి ఆహారం సిద్ధపరిచి. అంతేకాదు ఇంకా చూస్తే పౌలు అనేక సార్లు కూడా తన ప్రయాణంలో ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నవాడిగా ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నవాడిగా ఉన్నాడు. అంటే పౌరులు తన పరిచయం జరిగించి ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి లుదియా కుటుంబం స్థావరంగా తనకు వచ్చింది. అలానే మహా విశ్వాసమైన
దేవుని రాజ్యంలో మన కుటుంబం నిలిచిందేగా ప్రార్థన చేసుకున్నాం.